మల్లేశ్వరరావు గారిని వారి యొక్క దివ్యమైన సందేశం ఇవ్వాలని ఆహ్వానిస్తున్నామండి. రండి, వైజాగ్ నుంచి మొదలెట్టాం. ముందుగా మన జాతిపిత శ్రీ గంభీర వెంకటరెడ్డి గారికి ఒక్కసారి మీ హర్షధ్వనాలతో ఒక్కసారి గట్టిగా సరిపాలా, ఇంకా గట్టిగా పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. సభాధ్యక్షులు శ్రీ వాసిశెట్టి సత్యం గారికి, అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకులు శ్రీ ఈరోజు గత ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో అమెరికాలో తన ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కానీ మా సత్యం గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మాయి చదువు మధ్యలో ఆగిపోయేటట్టుగా ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కనీసం ₹1 కోటి ఇవ్వగలిగితే మన జాతికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికే కాదు, ప్రపంచంలోనే ఒక ఆనిముత్యం అవుతుందని నేను తెలియపరుస్తూ నేను సత్యం గారిని వేడుకుంటున్నాను. సార్, ₹1 కోటి అమ్మాయికి ఇవ్వగలిగితే నిరుపేద కుటుంబంలో అమ్మాయి సంస్థ ఎన్నికల్లో తప్పనిసరిగా మీ ఓటేసి అమూల్యంగా వారిని నెగ్గించగలిగిన రోజుని సుభాష్ గారు లాంటి ఆనిముత్యాలు ఎన్నో తయారవుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మరి మీరందరూ కూడా నన్ను బ్లెస్సింగ్స్ ఇవ్వగలిగితే మా సుభాష్ గారు కానీ, అలాగే మన కొడుకుడు సూర్యనారాయణ గారు కానివ్వండి, అలాగే పితామహులు పీతాల సత్యన గారు కానివ్వండి, ఈ పెద్దవారందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వగలిగితే ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేను ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ పెద్దవారందరూ కూడా ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు. మాది స్వస్థలం పాలకొల్లండి. నా పేరు కట్టా మల్లేశ్వరం. నేను విశాఖపట్నం నుంచి రావడం జరిగింది. నా తండ్రి పేరు కట్టా గంగిశెట్టి గారు. గంగిశెట్టి గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకే నేను ఈరోజు మీ అందరి ముందు మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సత్యం గారికి నేను పాదాబంధం తెలియపరుస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మల్లేశ్వరరావు గారు మంచి సందేశం ఇచ్చారు. వారు మన ఆడపడుచు దంగేడి జ్ఞానవేది గారి గురించి చెప్పడం జరిగింది. అవి తప్పకుండా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి తగు ప్రభుత్వం నుంచి వచ్చే తగు సహాయానికి కృషి చేస్తామని సభాముఖంగా హామీ ఇస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.